ఓకే, ఇక్కడ మనకి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, Hmm. సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అక్కడ 13 ఎలిమెంట్స్, ఇక్కడ 13 ఎలిమెంట్స్, 0 to 12, 0 to 12. సో అవుట్ ఆఫ్ దెమ్ ఫస్ట్ లిస్ట్ లో ఎలిమెంట్స్ ఆర్డర్ లో లేవు, సెకండ్ లిస్ట్ లో ఎలిమెంట్స్ ఆర్డర్ లో ఉన్నాయి. డేటా అదే, ఇక్కడ ఉన్న డేటానే ఇక్కడ కూడా ఉంది, సేమ్ డేటా. కాకపోతే దిస్ ఈజ్ ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్ ఉంది. అయితే ఇప్పుడు ఇందులో ఒక ఎలిమెంట్ కోసం, ఒక ఎలిమెంట్ మనకు ఉందా లేదా తెలుసుకోవాలి అంటే ఎందులో ఈజీగా తెలుసుకోవచ్చు? ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్ లో తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 63 కావాలి అనుకున్నాను అనుకోండి, ఏం చేస్తాం ఆర్డర్డ్ లిస్ట్ లో? 63 కావాలంటే ఆ 63 ఎలిమెంట్ ని 0th ఎలిమెంట్ నుంచి సెర్చ్ చేసుకుంటూ వెళ్తాం. 0th లొకేషన్ నుంచి సెర్చ్ చేసుకుంటూ వెళ్తాం. 12, 17, 23 ఇట్లా మనం చెప్పచ్చు, అవునా? సో ఇక్కడ నుంచి ఈ చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఇదిగో 63 దగ్గరికి వస్తుంది, 9th లొకేషన్ లో ఉంది అని చెప్తాం, అవునా? అవును. ఓకే, ఇప్పుడు అన్ఆర్డర్డ్ లిస్ట్ లో అయితే అన్ఆర్డర్డ్ లిస్ట్ లో కూడా సేమ్ చేయొచ్చు అనుకుంటా కదా సార్? సేమ్ చేయాలి. ఇక్కడైనా 63 కోసం 0th లొకేషన్, ఫస్ట్ లొకేషన్, సెకండ్ లొకేషన్ అట్లా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సమ్వేర్ దొరుకుతుంది, ఉందా లేదా అంటే ఉంది, ఇదిగో 11th లొకేషన్ లో వాల్యూ ఉంది, ఫైన్ చెప్పేస్తాం, దొరికింది. సో కాబట్టి జనరల్ గా మనం చేయగలిగిన సెర్చ్ ఏంటి అంటే, ఒక ఎలిమెంట్ ఉందా లేదా చూడాలి అంటే 0th లొకేషన్ నుంచి సెర్చ్ స్టార్ట్ చేస్తాం, ఎలిమెంట్ బై ఎలిమెంట్ చెక్ చేసుకుంటూ వెళ్తాం, అంతేనా? సో అది సేమ్ కదా సార్ యాక్చువల్ గా? అన్ఆర్డర్డ్ లిస్ట్ కి ఆర్డర్డ్ లిస్ట్ కి సేమే కదా సార్? అది సేమే. సో అంటే మనం ఇప్పుడు చూసిన థింగ్ ఏంటి, ఆర్డర్డ్ లిస్ట్ లో వెళ్ళినప్పుడు, ఈ ఆర్డర్డ్ లిస్ట్ లో వెళ్ళినప్పుడు స్టార్ట్ ఫ్రమ్ 0th లొకేషన్, జీరోత్ లొకేషన్ నుంచి చెక్ చేసుకుని వెళ్తాం. ఇప్పుడు ఇదే పని మనం అక్కడ కూడా చేయొచ్చు, అవునా? ఇది ఆర్డర్డ్ లిస్ట్ లో కూడా చేయొచ్చు. ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ఇక్కడ 0th లొకేషన్ చేసుకొని చేయొచ్చు, ఇక్కడ 0th లొకేషన్ చేసుకొని చేయొచ్చు. అయితే ఇక్కడ చూడండి, సపోజ్ ఆర్డర్డ్ లిస్ట్ ఉంది, ఓకే, ఆర్డర్డ్ లిస్ట్ ఉంది. ఐ వాంట్ టు లుక్ ఫర్ 74, ఓకేనా? 74. ఇప్పుడు నాకు 0th లొకేషన్ నుంచి కాకుండా సమ్వేర్ సపోజ్ 6th లొకేషన్ నుంచి చెప్పారు, సపోజ్ అనుకుని అట్లా అజ్యూమ్ చేసుకోండి. 6th లొకేషన్ నుంచి, 6th లొకేషన్ ఏముంది? 35 ఉంది. సో ఇక్కడ నుంచి ఫార్వర్డ్ డైరెక్షన్ లో చెక్ చెయ్యి ఉందో లేదో, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ చూసి ఈ ప్లేస్ లో ఉండి ఎలిమెంట్
ఉందా లేదా అనేది మనం చెక్ చేయాలంటే 35 నుంచి లెఫ్ట్ పార్ట్ లో చెక్ చేస్తామా, రైట్ పార్ట్ లో చెక్ చేస్తామా? అంటే లెఫ్ట్ పార్ట్ అంటే బిగినింగ్ పార్ట్, స్టార్టింగ్ పార్ట్. రైట్ పార్ట్ అంటే ఎండింగ్ పార్ట్, అంటే సెకండ్ పార్ట్ అనుకోండి. సపోజ్ ఒక పర్టికులర్ లొకేషన్ మనం తీసుకొని అక్కడి నుంచి మనకు కావాల్సిన, సపోజ్ మనకు కావాల్సిన ఏంటి, మనం అనుకుంది 74 అనుకో. సో 74 ఇప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్కి వచ్చి ఇక్కడ నుంచి లెఫ్ట్ లో ఉంటుందా, రైట్ లో ఉంటుందా మీరు చెప్పగలుగుతారా లేదు? సార్టెడ్ అరే కాబట్టి రైట్ లో ఉంటుంది. సో సెర్చింగ్ ఇఫ్ ఇండెక్స్ 6 లో ఉన్న నెంబర్ ఇది గ్రేటర్ దాన్ అయితే సెర్చ్ ఇన్ రైట్, ఐ థింక్ ఇంక్రీజ్ ఫ్రమ్ ఇండెక్స్ 6+1 7+1 అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ కండిషన్ ట్రూ అయితే. లేదు లెస్ ఆ నెంబర్ 35 లెస్ దాన్, ఫర్ ఎగ్జాంపుల్ 23 సెట్ చేయాలంటే 35 లెస్ దాన్ 23 అయితే సెర్చ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్. 23 లెస్ దాన్ 35 సరే 23 లెస్ దాన్, అప్పుడు 6-1 అట్లా ఆ సైడ్ సెట్ చేసుకుంటే వెళ్ళచ్చు ఆ కండిషన్. సో ఆర్డర్డ్ లిస్ట్ కాబట్టి అట్లా. సో ఆర్డర్డ్ లిస్ట్ లో మనం ఒక పర్టికులర్ లొకేషన్, అంటే 0th లొకేషనే కాకుండా ఏదైనా ఒక పర్టికులర్ లొకేషన్ చెప్పి అక్కడి నుంచి మనకు కావాల్సిన ఎలిమెంట్ ఎక్కడ ఉంది అంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఉందని మనం చెప్పగలుగుతాం. అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా, రైట్ సైడ్ వెళ్ళాలా చెప్పగలుగుతాం. అప్పుడు అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6th లొకేషన్ నుంచి అంటే 74 కావాలంటే ముందున్న పార్ట్ మొత్తం చెక్ చేయకుండానే మనం చెప్పొచ్చు ఇక్కడ లేదు, ఇటువైపు ఉంది అని చెప్పేయచ్చు కదా. అంటే ఏమవుతుంది, మనం కావాలంటే కొంత పార్ట్ ఆఫ్ ది లిస్ట్ ని, అంటే అరేని కొంత పార్ట్ స్కిప్ చేసి రిమైనింగ్ పార్ట్ లో మాత్రమే సెట్ చేసినా కూడా మనకు కావాల్సిన ఎలిమెంట్ దొరుకుతుంది ఆర్డర్డ్ లిస్ట్ లో. కానీ అన్ఆర్డర్డ్ లిస్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ 6th లొకేషన్ లోకి వచ్చి 74 కావాలి అంటే లెఫ్ట్ లోకి వెళ్ళాలా, రైట్ లోకి వెళ్ళాలా మనకు తెలుస్తుందా? తెలియదు. కాబట్టి ఏం చేయాలి, అన్ఆర్డర్డ్ లిస్ట్ లో ఒక పర్టికులర్ లొకేషన్ నుంచి సెర్చ్ చేయడం కుదరదు. అంటే లెఫ్ట్ కో రైట్ కో మాత్రమే వెళ్ళి, అంటే ఒక హాఫ్ లో చెక్ చేసి మిగిలిన హాఫ్ స్కిప్ చేసేయచ్చు అనే పరిస్థితి ఉందా అంటే నో, నాట్ లైక్ దట్. అవునా? సో అన్ఆర్డర్డ్ లిస్ట్ లో ఆర్డర్డ్ లిస్ట్ లో కంపేర్ చేసుకుంటే ఆర్డర్డ్ లిస్ట్ లో So by starting from a particular location, any location, ఏ లొకేషన్ అని కానివ్వండి, ఒక లొకేషన్ నుంచి మనం చూడాలి అనుకుంటే అక్కడి నుంచి లెఫ్ట్ లో ఉంటుందా, రైట్ లో ఉంటుందా మనం జడ్జ్ చేయగలుగుతాం. జడ్జ్ చేసి ఓన్లీ ఆ సైడే వెతికి రెండో సైడ్ స్కిప్ చేసేయగలుగుతాం. దానివల్ల ఏమవుతుంది, మనకి టైం అనేది సేవ్ అవుతుంది. సెర్చ్ చేసి అంటే ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే 30 ఎలిమెంట్సే ఉన్నాయి. బట్ ఇఫ్ యూ హ్యావ్ 1000 ఎలిమెంట్స్ అంటే ఏదో మనం 500 లొకేషన్ దగ్గర ఉండి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ చెక్ వెళ్ళాలి డిసైడ్ చేసుకోగలిగితే 500 సెర్చెస్ అనేవి సేవ్ అయినట్లేగా. బట్ అది ఇందులో పాసిబులా? ఐ మీన్ అన్ఆర్డర్డ్ లిస్ట్ లో పాసిబులా? ఆర్డర్డ్ లిస్ట్ లో అట్లా చేసుకోవచ్చు. అన్ఆర్డర్డ్ లిస్ట్ లో చేయగలుగుతామా? నాట్ పాసిబుల్, చేయలేము. కాబట్టి ఇక్కడ స్కిప్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ స్కిప్ చేయడానికి ఛాన్స్ లేదు. అట్లాగే ఇంకొక థింగ్ చూసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 10th లొకేషన్ లోకి వచ్చారు,
సరే లేదంటే మనకి 20 అనే వాల్యూ కావాలి. ఓకేనా, మనకి 20 అనే వాల్యూ కావాలి. మీరు లీనియర్ గా సెట్ చేస్తున్నారు, లైక్ వాట్ 0th లొకేషన్, ఫస్ట్ లొకేషన్, సెకండ్ లొకేషన్ అలా చెక్ చేసుకుంటూ వెళ్తున్నారు. 20 అనే వాల్యూ కావాలి అంటే మీరు ఫస్ట్ 3 ఎలిమెంట్స్ చెక్ చేసి 20 ఈ లిస్ట్ లో లేదు అని డిసైడ్ చేయగలుగుతారు. అవునా కదా? అవును. ఎందుకని 12 కంటే పెద్దది మనకు కావాల్సిన ఎలిమెంట్ కాబట్టి ఫస్ట్ లొకేషన్కి వస్తారు. ఫస్ట్ లొకేషన్ లో 17 ఉంది. 17 కంటే మనకు కావాల్సిన ఎలిమెంట్ పెద్దది అంటే 20 పెద్దది కాబట్టి నెక్స్ట్ లొకేషన్కి వస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి 23 ఉంది. 23 ఈస్ గ్రేటర్ దాన్ ది రిక్వైర్డ్ ఎలిమెంట్ కాబట్టి ఇంకా అక్కడి నుంచి తర్వాత 20 ఉండే ఛాన్స్ లేదు ఇంకా. కాబట్టి లిస్ట్ మొత్తం చెక్ చేయకుండానే ఆర్డర్ లో ఉన్నప్పుడు మొత్తం 13 ఎలిమెంట్స్ ఉంటే అందులో 3 ఎలిమెంట్స్ చెక్ చేయగానే మనం చెప్పగలుగుతాం మనకు కావాల్సిన ఎలిమెంట్ లేదు ఈ లిస్ట్ లో అని చెప్పగలుగుతాం. కానీ అదే 20 ఉందో లేదో ఇక్కడ మనం 3 ఎలిమెంట్స్ చూసి చెప్పగలుగుతామా అన్ఆర్డర్డ్ లిస్ట్ లో? లేదు. మేబీ ఆ నెక్స్ట్ లొకేషన్ ఇక్కడ థర్డ్ లొకేషన్ లో ఈ 3 చెక్ చేసినప్పుడు లేకపోతే ఈ నెక్స్ట్ లొకేషన్ లో కూడా 20 ఉండొచ్చు, లేదా లాస్ట్ లొకేషన్ లో 20 ఉండొచ్చు, అది మనం చెప్పలేము. బికాస్ దీస్ ఆర్ నాట్ ఆర్డర్డ్. ఆ 20 ఎక్కడైనా ఉండొచ్చు. టోటల్ గా అన్ని చెక్ చేసిన తర్వాత మాత్రం మనం చెప్పగలుగుతాం లేదు అని. కాబట్టి తక్కువ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మాత్రమే చెక్ చేసి మనకు కావాల్సిన ఎలిమెంట్ ఉందో లేదో జడ్జ్ చేయగలుగుతాం. కానీ ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ చెక్ చేస్తే గానీ మనం చెప్పలేము. సో ఆర్డర్డ్ లిస్ట్ లో ఇక్కడ నేను లిస్ట్ అనే వర్డ్, అరే అనే వర్డ్ ఇంటర్చేంజబుల్ గా యూజ్ చేస్తూ ఉన్నాను. అండర్స్టాండ్, బోత్ ఆర్ సేమ్ ఇప్పుడు మనం ఉన్న కంటెక్స్ట్ లో. ఓకేనా? ఓకే. వితౌట్ లుకింగ్ ది ఎంటైర్ లిస్ట్, without looking the entire list, you can judge whether the required element is order. కానీ ఇక్కడ అలా చెప్పలేము. సో ఆ ఎలిమెంట్ లేదని చెప్పొచ్చు. సో బేస్డ్ ఆన్ దిస్ విచ్ వన్ వీ కెన్ ఫీల్ ఎఫిషియంట్? ఏది ఎఫిషియంట్? సెర్చింగ్ అనేది ఎక్కడ ఎఫిషియంట్ గా ఉంటుంది? ఆర్డర్డ్ లిస్ట్ లో. ఆర్డర్డ్ లిస్ట్ లోనే ఎఫిషియంట్ గా ఉంటుంది. దట్ వీ కెన్ కంఫర్టబుల్లీ సే. కాకపోతే వాట్ వీ షుడ్ నో అంటే ఎలిమెంట్స్ ఆర్డర్ లో లేకపోతే మనం సెర్చ్ చేయగలుగుతామా చేయలేమా? చెయ్యొచ్చు. కానీ ఆర్డర్డ్ లో ఉంటే ఇంకొంచెం బెటర్ గా చేయొచ్చు. అవునా? అవును. బేస్డ్ ఆన్ దిస్ మనం ఒకసారి బేస్డ్ ఆన్ దిస్ ఒక్కసారి మనం ఏం చేద్దాం అంటే ఒక ప్రోగ్రామ్ డైరెక్ట్ గా ప్రోగ్రామ్ ఒకటి రాసేసి దాంట్లో నార్మల్ గా అన్ఆర్డర్డ్ లిస్ట్ ఉంటే ఎట్లా సెర్చ్ చేస్తాము? అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే మీరు చెప్పేస్తారు డైరెక్ట్ గా ఫ్రమ్ 0, 1, 2 అట్లా లాస్ట్ వరకు చెక్ చేస్తాం. లాస్ట్ వరకు మనకు కావాల్సిన ఎలిమెంట్ లేకపోతే లేదని చెప్పేస్తాం, ఉంటే ఉందని లేదని. సో ఫర్దర్ ఎలా చేయొచ్చు చిన్న ప్రోగ్రామ్. సో ఒకసారి ఫ్రెష్ గా చూద్దాం. దీంట్లో సపోజ్ n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రీడ్ చేసుకుంటాం అనుకుంటే లూప్ కంట్రోల్ కోసం i ఒకటి తీసుకుందాం.
అట్లాగే ఏ ఎలిమెంట్ కోసం మనం సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ కీ ఎలిమెంట్ అనుకుందాం. బేస్డ్ ఆన్ దట్ మనం సెర్చింగ్ చేస్తాం కాబట్టి ఇంకేదైనా అవసరం అయితే వేరియబుల్స్ ని తీసుకుంటాం. How many elements you want to work with, whatever it is. No? That is nothing but the n value. n value తీసుకున్న తర్వాత n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రీడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మనం స్టార్టింగ్స్ అప్పుడు కోడ్ రాసాము, మళ్ళీ ఒకసారి ఫ్రెష్ గా రాస్తాం. ఇక్కడ ఎందులో ఇంటూ ది అరే కావచ్చు, ఇంటూ ది లిస్ట్ కావచ్చు. సో n వాల్యూ ఎంత తీసుకున్నాం, n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని తీసుకున్నాం. తర్వాత ఏ ఎలిమెంట్ ని కోసం సెర్చింగ్ అనేది జరగాలో ఆ ఎలిమెంట్ ని ఇన్పుట్ తీసుకున్నాం. సో ఇక్కడ n వాల్యూ తీసుకున్నాం, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి, మీరు చెప్పినట్లే సేమ్ 0th లొకేషన్ నుంచి లాస్ట్ వరకు చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఎలిమెంట్ దొరికితే ఓకే, దొరకకపోతే బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసి నాట్ అవైలబుల్, నాట్ ఫౌండ్ అని చెప్పేస్తాం. అది ఎలా చేయొచ్చు, ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ 10, i ప్లస్ ప్లస్. ఈ లూప్ ఏం రిఫర్ చేస్తుంది, లుక్ ఫర్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ది అరే, n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని చెక్ చేయాలి. అంతే కదా, చెక్ చేసి ఎలిమెంట్ మధ్యలో దొరికింది అనుకోండి, బై కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మనకి 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ ది 10 మనకి 4th లొకేషన్ లో దొరికింది అనుకోండి, బయటకు వచ్చి 4th లొకేషన్ లో దొరికింది అని చెప్పేస్తాం. ఒకవేళ ఎలిమెంట్ దొరకలేదు అంటే మనం అన్ని ఎలిమెంట్స్ చెక్ చేసిన తర్వాతే చెప్పగలుగుతామా, దొరకలేదని ముందే చెప్పగలుగుతామా? మొత్తం ఎలిమెంట్స్ చెక్ చేసిన తర్వాత చెప్పగలుగుతాం. సో లీనియర్ సెర్చ్ చేస్తున్నప్పుడు అన్ని ఎలిమెంట్స్ చెక్ చేసిన తర్వాత మనం చెప్పగలుగుతాం, అన్ఆర్డర్డ్ లిస్ట్ కాబట్టి. అన్ని ఎలిమెంట్స్ అయిపోయేసరికి ఆర్డర్డ్ లిస్ట్ కదా, అన్ఆర్డర్డ్ లిస్ట్ మనం ఇప్పుడు చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు చేస్తుంది అన్ఆర్డర్డ్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్ కి చేసిన కోడ్ ఆర్డర్డ్ లిస్ట్ కూడా సరిపోతుంది, నో ప్రాబ్లం. ఓకే, అది ఇంకొంచెం బెటర్ గా ఎలా చేయొచ్చు తర్వాత చూద్దాం. ఓకే, సో i0 i less than మొత్తం అయిపోయింది. ఇప్పుడు లూప్ నుంచి బయటకు వచ్చాము అంటే మధ్యలో దొరికితే బయటకు వచ్చేస్తాం, ఎలిమెంట్స్ ఏమి దొరకకపోయినా బయటకు వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్ దొరికింది అనుకోండి, ఎలా చెప్తాం దొరికింది అని, ఇఫ్ a of i ఈక్వల్ టు key then it just come out. సో ఇప్పుడు లూప్ నుంచి బయటకు వచ్చాము అంటే 2 సిచ్యుయేషన్స్ తో బయటకు వస్తాం. ఒకటి ఎలిమెంట్ దొరకడం వల్ల బయటకు వస్తాం, ఇంకొకటి అన్ని ఎలిమెంట్స్ చెక్ చేయడం అయిపోవడం వల్ల బయటకు వస్తాం. అన్ని ఎలిమెంట్స్ అయిపోయి బయటకు వస్తే i వాల్యూ ఎంత ఉంటుంది, i వాల్యూ n ఉంటుంది. ఇప్పుడు ఈ లూప్ i లెస్ దాన్ n ఉన్నంత సేపు రిపీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ 10 అనుకోండి, అంటే 10 ఎలిమెంట్స్ అనుకోండి, 0 నుంచి 9 వరకు, 0 1 2 3 4 5 6 7 8 9 అన్నిసార్లు లూప్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈచ్ ఎలిమెంట్ ని చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఎలిమెంట్ దొరికితే ఓకే గుడ్, అదర్వైజ్ విల్ కమ్ అవునా. సో బయటకు వచ్చేసరికి i వాల్యూ 10 అయింది అంటే, మీనింగ్ ఏంటి, 10 అయిందంటే ఎండ్ ఆఫ్ ద లూప్. ఎలిమెంట్స్ ఏమి లేనట్టే, మనకు కావాల్సిన ఎలిమెంట్ లేనట్టే కదా. అవును. ఒకవేళ 10 కంటే ముందే అంటే 5 దగ్గర 6 దగ్గర 3 దగ్గర బయటకు వచ్చాము అంటే ఎలిమెంట్ దొరికితేనే బయటకు వచ్చేది. అవును. సో
లూప్ నుంచి బయటకు వచ్చేసరికి ఐ వాల్యూ 10 అంటే n కి ఈక్వల్ అయింది అంటే ఎలిమెంట్ దొరకలేదు అన్నట్టు. అలా ఈక్వల్ కాకుండా ఇంకా తక్కువే ఉంది అంటే ఎలిమెంట్ దొరకడం వల్ల బయటకు వచ్చినట్టు. కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఏం చేద్దాం, ఇఫ్ ఐ ఈక్వల్ టు n అంటే మీనింగ్ ఏంటి, అన్ని ఎలిమెంట్స్ దొరికి చెక్ చేసాము, ఎక్కడ దొరకలేదు. ఇన్ దట్ కేస్ వి కెన్ సే ఎలిమెంట్ నాట్ ఫౌండ్. దొరకలేదు. అలా కాలేదు అంటే ఐ లెస్ దాన్ n ఉన్నట్లే. ఐ లెస్ దాన్ n ఉందంటే ఈ కండిషన్ ద్వారా బయటకు వచ్చినట్టు. అట్లా అంటే దొరికింది, సో అండ్ సో లొకేషన్ లో దొరికింది అని చెప్పేసి. ఈస్ ఫౌండ్ ఎట్ ith లొకేషన్. ఐ వాల్యూ ఎంత ఉంటే అంత, అంటే మనకి ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ చేసి ఇండెక్స్ మనం చెప్తాం, 1 నుంచి కాదు. నార్మల్ పర్సన్ కి అయితే 1, మనకైతే 0. ఆ పాయింట్ నుంచి ఉండాలి. సో ఇక్కడ మనం చేసిన ఆపరేషన్ ఇది. ఇందులో కూడా మన నెంబర్ ఆఫ్ లైన్స్ తగ్గించుకోవాలనుకుంటే ఈ కర్లీ బ్రేసెస్ అన్ని తీసేయచ్చు, ఎందుకంటే అన్ని లోపల సింగిల్ స్టేట్మెంట్స్ కాబట్టి. ఈ కర్లీ బ్రేసెస్ ఇక్కడ కానీ ఇఫ్ లో కానీ ఎల్స్ లో కానీ ఫర్ లో కానీ అన్ని కర్లీ బ్రేసెస్ ని తీసేయచ్చు. కంప్లీట్ ప్రోగ్రామ్ స్క్రీన్ లో కనిపించాలి. ఇది కూడా ఇఫ్ దాని కరెస్పాండింగ్ బ్రేక్, ఈ రెండు కలిపి ఒకటే స్టేట్మెంట్ కాబట్టి ఇది లేకుండా. బట్ క్లారిటీ కోసం అదే చిన్న ప్రోగ్రామ్ కాబట్టి నేను తీసేసాను. కొంచెం కాంప్లెక్సిటీ ఉంటే ఉంచేవాడిని, మీకు ఈజీగా ఉండేది. బట్ ఇప్పుడు సింపుల్ గా ప్రోగ్రామ్ కనిపిస్తుంది కాబట్టి ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. Elements, suppose 6 elements I have. అక్కడ మనం n వాల్యూ లేదు, అందువల్ల ఇక్కడ దానివల్ల రన్ అవుతుంది, రిజల్ట్ ప్రాపర్ గా వస్తుంది. సపోజ్ ఐ హ్యావ్ లైక్ సమ్ enter element to search for. Suppose I want to look for 29. 29 ఇప్పుడు ఏ లొకేషన్ లో ఉంది, 4th లొకేషన్ లో ఉంది. అంటే నార్మల్ 5th లొకేషన్, బట్ ప్రోగ్రామటికల్ గా అంటే ఇండెక్స్ పరంగా చూస్తే 4th లొకేషన్. సో 29 ఫౌండ్ ఎట్ 4 రిజల్ట్ వచ్చింది. సో ప్రాబ్లం పర్సెంట్ ఓకే. ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను. Again elements, suppose I have 9 elements. This is the data I have. Look for elements, like I want to look for 23, 78 found at 6 అంటే నార్మల్ పర్సన్ కి 7th ఎలిమెంట్, ఇండెక్స్ 6 ఉంది కదా. ఇంకా ఎలిమెంట్ లేకపోతే అప్పుడు ఎలా వస్తుంది మెసేజ్ మనకి, 5 ఎలిమెంట్స్ అవుతుంది. ఓకే, ఎంటర్ 5 ఎలిమెంట్స్ ఉంటుంది. ఆ స్పేస్ రావడానికి మీరు ప్రోగ్రామ్ లో ట్యాబ్ అట్లా ఏమైనా యాడ్ చేస్తుంది, లేకపోతే ఇక్కడ స్పేస్ రావడానికి 9345 ఇక్కడ నేను టైప్ స్పేస్ ప్రెస్ చేస్తున్నాను. ఓ స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నారు. స్పేస్ బార్ ప్రెస్ చేస్తాను. ఓకే ఓకే. ఎంటర్ ది ఎలిమెంట్స్ 44 ఉందా లేదు, 44 నాట్ ఫౌండ్ అని చెప్పేస్తాను. ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ కూడా ఏంటంటే ఉన్న ఎలిమెంట్స్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఆర్డర్ లో అయినా ఇస్తుంది, ఆర్డర్ లో లేకపోయినా ఇస్తుంది రిజల్ట్. ఇప్పుడు చూసిన 3 ఎగ్జాంపుల్స్ మనకి అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇచ్చాం. ఇప్పుడు ఆర్డర్డ్ లిస్ట్ ఇచ్చాం కదా, హౌ మెనీ ఎలిమెంట్స్ ఐ హావ్ 8 ఎలిమెంట్స్. 8 ఎలిమెంట్స్ ఇచ్చాం. ఎంటర్ ది ఎలిమెంట్స్ టు సెర్చ్ ఫర్. సపోజ్ ఐ హావ్ 20 ఫౌండ్ ఎట్ 1. ఇదే ఇండెక్స్
యాక్చువల్ లొకేషన్ నార్మల్ లొకేషన్. ఓకే. సో ఆర్డర్డ్ లిస్ట్ అయినా అన్ఆర్డర్డ్ లిస్ట్ అయినా మనం 0th లొకేషన్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్తే we have to go for జీరోత్ లొకేషన్ నుంచి లాస్ట్ వరకు వెళ్తే ఎలిమెంట్ ఉన్నా లేకపోయినా మొత్తం ఎలిమెంట్స్ చెక్ చేయాల్సిందే. కాకపోతే మనం ఆర్డర్డ్ లిస్ట్ కనుక ఇస్తే మధ్యలో కండిషన్ రాసి మనకు కావాల్సిన ఎలిమెంట్ కంటే పెద్ద ఎలిమెంట్ వస్తే వెంటనే బయటకు వచ్చేయాలి అని మనం చెప్పొచ్చు. సో దీని ఇప్పుడు మనం రాసిన కోడ్ ఏంటి? దిస్ ఇస్ ఫర్ వాట్? ఆర్డర్డ్ లిస్ట్ కోసం రాసామా అన్ఆర్డర్డ్ లిస్ట్ కోసం రాసామా అంటే రెండింటి కోసం రాసాం. రెండింటికి వర్క్ అవుతుంది. కానీ మనం సెర్చ్ చేస్తున్న వే ఎలా ఉంది? 0th లొకేషన్ నుంచి లాస్ట్ వరకు ఎలిమెంట్ బై ఎలిమెంట్ చెక్ చేసుకుంటూ వెళ్తాం. అంటే సీక్వెన్షియల్ గా చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే లైన్ లో ఒక లైన్ లో లీనియర్ గా 0th ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ ని మిస్ చేయకుండా అండ్ ప్రతి ఎలిమెంట్ ని చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. అట్లా కనుక వెళ్తే ఏం చేస్తాం? చేస్తుంది లీనియర్ సెర్చ్. లీనియర్ అంటే ఒక లైన్ లో చెక్ చేసుకుంటూ వెళ్తే ఏ ఎలిమెంట్ మిస్ చేయకుండా ఒక లైన్ లో చెక్ చేసుకుంటూ వెళ్తే దట్ ఈస్ లీనియర్ సెర్చ్. లీనియర్ అన్న సీక్వెన్స్ అన్న సీక్వెన్స్ అంటే ఏంటి? ఒక లైనే కదా. ఇక్కడ లీనియర్ సెర్చ్ చేసుకోవడం ద్వారా మనం కావాల్సిన ఎలిమెంట్ తీసుకోవచ్చు. ఆర్డర్డ్ లిస్ట్ అనుకోండి, లీనియర్ సెర్చ్ అయినా చేసుకోవచ్చు, కానీ దానికంటే ఒక బెటర్ ఆప్షన్ అనుకుంది. ఎలిమెంట్స్ కనుక ఆర్డర్ లో ఉంటాయి. ఎట్లా? ఏంటి ఆ బెటర్ ఆర్డర్? కండిషన్ పెట్టి గ్రేటర్ దాన్ లెస్ దాన్ చెక్ చేసి, అంటే ఈచ్ టైం మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు 13 ఎలిమెంట్స్ ఉంటే 6th లొకేషన్ లో చూసి లెఫ్ట్ లో చెక్ చేయాలా, రైట్ లో చెక్ చేయాలా అంటే ఒక హాఫ్ మనం స్కిప్ చేసేయచ్చు. మళ్ళీ ఈ రిమైనింగ్ పార్ట్ కూడా ఏం చేయొచ్చు? మళ్ళీ దీంట్లో మిడిల్ ఎలిమెంట్ తీసుకొని లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ స్కిప్ చేసేసి రిమైనింగ్ పార్ట్ వరకు చెక్ చేయొచ్చు. అలా చేసినప్పుడు మనకి ఏమవుతుంది? ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు, ఓకేనా, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ చాలా తగ్గిపోతాయి. సో దట్ బికమ్స్ మోర్ అండ్ వెరీ వెరీ ఎఫిషియంట్ సెర్చింగ్ అవుతుంది. టు మేక్ సెర్చింగ్ మోర్ అండ్ మోర్ ఎఫిషియంట్, ది లిస్ట్ షుడ్ బి సార్టెడ్. అందుకోసం మనం ఎలిమెంట్స్ ముందే సార్ట్ చేసి పెట్టుకొని తర్వాత సెర్చింగ్ అనేది చేస్తాం. దట్స్ వై ది సెర్చింగ్ అండ్ సార్టింగ్ ఆర్ ఎ కాంబినేషన్. ఫస్ట్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ముందు అరేంజ్ చేసి ఒక ఆర్డర్ లో పెట్టుకోవాలి. ఆర్డర్ లో కొత్త ఎలిమెంట్ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్ ప్లేస్ లో ఇన్సర్ట్ చేసుకోవాలి. అట్లా ప్రాపర్ ప్లేస్ లో ఇన్సర్ట్ చేసి ఉన్న లిస్ట్ ఎప్పుడు కూడా ఒక ఆర్డర్ మెయింటైన్ అయ్యేలాగా చూసుకోవాలి. సో దట్ లేటర్ ఆన్ మనం ఎన్ని సెర్చెస్ చేసినా కూడా మనకి ఈజీగా ఎలిమెంట్ ని పిక్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు ఈ ఆర్డర్ లిస్ట్ లో మిడ్ కనుక్కొని ఆ మిడ్ వాల్యూని ఈ కీతో కంపేర్ చేసుకొని లెఫ్టా రైటా అట్లా చేసుకోవాలా సార్? ఇప్పుడు అది కూడా లీనియర్ సెర్చ్ అయితే సార్ మామూలుగా? అప్పుడు లీనియర్ సెర్చ్ అప్పుడు ఏం చేస్తున్నాం? ఉన్న లిస్ట్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసి ఒక పార్ట్కి వెళ్తున్నాం, ఇంకో పార్ట్ స్కిప్ చేసేస్తున్నాం. అంటే ఉన్న లిస్ట్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాం. 2 పార్ట్స్ అంటే బైనరీ. బైనరీ అంటే 2 కదా. ఉన్నదాన్ని 2 ముక్కలు చేసేసి ఒక ముక్కలో మాత్రం సెర్చ్ చేస్తాం. మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ 2 ముక్కలు చేసి మళ్ళీ ఒక పార్ట్ లో సెర్చ్ చేసుకుంటాం. అట్లా 2 పార్ట్స్ గా లిస్ట్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసి చేసే సెర్చ్ కాబట్టి 2 పార్ట్స్ సెర్చ్, దట్ ఈస్ బైనరీ సెర్చ్ అని చెప్తాం. ఓకే.
మీకు ఈ సెర్చింగ్ ఇప్పుడు బైనరీ సెర్చ్, ఇప్పుడు మీకు లాజిక్ అర్థమైపోయింది కదా బైనరీ సెర్చ్ ఏం చేస్తాం అనేది. అర్థమైంది సార్. సార్ ఇక్కడ ఏమైనా కమెంట్ రాద్దాం సార్, ఇక్కడ ఆర్డర్డ్ లిస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ అట్లా ఆలోచించండి. అందుకోసం ఇక్కడ నేను రాసింది అన్ఆర్డర్డ్ లిస్ట్ లో లీనియర్ సెర్చ్ సూటబుల్, ఆర్డర్డ్ లిస్ట్ లో లీనియర్ సెర్చ్ యాజ్ వెల్ యాజ్ బైనరీ సెర్చ్ రెండు చేయొచ్చు. అండ్ బైనరీ సెర్చ్ ఈస్ ఫార్ మోర్ బెటర్ దాన్ లీనియర్ సెర్చ్. ఓకే ఓకే ఓకే. అదే ఓకే, ఎట్లా ఈ ప్రోగ్రామ్ నేమే లీనియర్ సెర్చ్ అని పెడుతుంది ఫైల్ నేమ్. బైనరీ సెర్చ్ అయినప్పుడు ఏం చేస్తాము, ఇదంతా కామనే. ఎన్ వాల్యూ తీసుకోవడం, ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రీడ్ చేసుకోవడం, కీ ఎలిమెంట్ తీసుకోవడం, ఇదంతా కామన్. ఇదంతా ఒకసారి ఫ్రెష్ గా రాదు. ఇక్కడ ఏం చేస్తామంటే ముందు ఒకసారి లాజిక్ ఎలా చేస్తాము అని ముందు ఒక ఇక్కడ తీసుకొని అరేంజ్ చేసి ఇది మనకున్న డేటా అనుకుందాం 0 నుంచి 12 వరకు. ఇప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఉన్న లిస్ట్ లో ఇది లోయర్ 0 ఈజ్ లోయర్ బౌండ్, 12 ఈజ్ అప్పర్ బౌండ్ అనుకుంటాం. ఓకేనా, 0 ఈజ్ లోయర్ బౌండ్, 12 ఈజ్ ఇది అనుకుంటాం. ఈ రెండు అనుకొని వీటిలో మిడ్ వాల్యూ ఏంటో కనుక్కుంటాం. సపోజ్ మనకు కావాల్సిన ఎలిమెంట్ 41 అనుకోండి. ఓకే, 41 whatever equal to 40. ఓకే, కీ ఈజ్ 40. ఈ ఎలిమెంట్ ఉందా లేదా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి, దానికోసం చెక్ చేయాలి. సో వాట్ ఎవర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్కడున్నా కూడా లోయర్ అప్పర్, ఇనిషియల్ గా లోయర్ ఈజ్ ఆల్వేస్ ఎట్ 0, అప్పర్ ఈజ్ ఆల్వేస్ ఎట్ 12. ఓకేనా, లోయర్ ఈజ్ ఎట్ 0, అప్పర్ ఈజ్ ఎట్ 12. ఇప్పుడు మిడిల్ వాల్యూ కనుక్కుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ 0 + 12/2. మనం మెట్ స్టార్ట్అప్ ఎట్లా మిడ్ వాల్యూ కనుక్కున్నాం అట్లా ఇక్కడ కూడా మిడ్ వాల్యూ కనుక్కుంటాం. ఎట్లా కనుక్కుంటాం, 0 + 12/2 ఈజ్ 6. ఇది మిడ్ వాల్యూ. మిడ్ వచ్చినప్పుడు ఫస్ట్ అసలు ఆ మిడ్ ఏదైతే ఉందో అక్కడే మనకు కావాల్సిన వాల్యూ ఉందో చెక్ చేసేస్తాం. ఈజ్ 35 ఈక్వల్ టు 49. ఒకవేళ అయితే ఓకే దొరికింది, 6th లొకేషన్ దొరికిందని చెప్పేయచ్చు. అవును. సో మిడ్ వాల్యూ ఎట్లాగో కనుక్కున్నాం కాబట్టి అక్కడే మనం చెక్ చేస్తాం. ఫస్ట్ 35 మనకు కావాల్సిన ఎలిమెంట్ ఈ మిడ్ వాల్యూనా కాదు అనేది కన్ఫర్మ్ అయింది అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇఫ్ ఏ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు కీ ఎలిమెంట్ అది చెక్ చేస్తాం. అయితే ఎలిమెంట్ దొరికినట్లే, అది కనుక ట్రూ అయితే. ఒకవేళ మనకు కావాల్సిన ఎలిమెంట్ మిడ్ కంటే చిన్నదైతే అప్పుడు ఏం చేస్తాం, ఈ పార్ట్ మాత్రమే చెక్ చేస్తాం. అంతేనా, ఈ పార్ట్ మాత్రమే చెక్ చేస్తాం, రిమైనింగ్ పార్ట్ స్కిప్ చేసేస్తాం. ఒకవేళ ఎలిమెంట్ పెద్దది అనుకోండి అప్పుడు రైట్ సైడ్ ఉన్న పార్ట్ చెక్ చేస్తాం. ఇప్పుడు మనం చెక్ చేస్తే ఏ ఆఫ్ ఐ అండ్ కీ ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకు కావాల్సిన ఎలిమెంట్ పెద్దది కదా, 49 ఈజ్ బిగ్గర్ దాన్ ది మిడ్ వాల్యూ. 49 ఈజ్ బిగ్గర్ దాన్ ది కీ వాల్యూ కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఈ రిమైనింగ్ ఈ పార్ట్ మాత్రం చెక్ చేస్తే చాలు.
సో అప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు చూస్తే 49, అప్పుడు ఎలా చెక్ చేద్దాం, ఇఫ్ ఈ ఈజ్ బిగ్గర్ దాన్ ఏ ఆఫ్ మిడ్ అయితే అప్పుడు ఏం చేయాలి, ఈ వాల్యూ మనకు కావాల్సిన వాల్యూ మిడ్ ఎలిమెంట్ కంటే పెద్దదైతే అప్పుడు ఏం చేస్తాం, ఏ ఎలిమెంట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సెట్ చేసుకోవాలి, ఈ మిడ్ తర్వాత ఉన్న లొకేషన్ నుంచి లాస్ట్ వరకు అంతేనా, మిడ్ ప్లస్ 1 నుంచి ఈ పార్ట్ లో. సో మిడ్ ప్లస్ 1 నుంచి అప్ వరకు మనం చెక్ చేసుకుంటాం. అంటే అప్పుడు చూడబోయే లిస్ట్ లో 7 విల్ బికమ్ లో అండ్ 12 విల్ బికమ్ అప్. లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఇదే అవుతుంది కదా, 7 and 12 విల్ బి ది లోయర్ అండ్ అప్పర్ బౌండ్స్. ఓ మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ లోయర్ అప్పర్ బౌండ్ అంతే కదా. ఓకే ఓకే. కాబట్టి ఇప్పుడు మనం ఈ పార్ట్ ని మాత్రం చెక్ చేస్తే చాలు. ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఫిక్స్ ఆర్ట్ కానీ మెథ్స్ ఆర్ట్ కానీ చేస్తే ఈ పార్ట్ చేయాలి, ఆ పార్ట్ కూడా చేయాలి. ఆర్డర్ లో పెట్టడం సెట్ చేయనప్పుడు ఈ పార్ట్ స్కిప్ చేసేసి రిమైనింగ్ పార్ట్ చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, దిస్ బికమ్ లోయర్ అండ్ దిస్ బికమ్ లోయర్ అండ్ అప్పర్ బౌండ్స్. అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో మనకు కావాల్సిన ఎలిమెంట్ పెద్దదైతే అప్పర్ బౌండ్ 12 అనేది 12 ఉంటుంది, అదేం చేంజ్ కాదు. లోయర్ మాత్రం ఏమవుతుంది, మిడ్ ప్లస్ 1 విల్ బికమ్ ది లోయర్. లోయర్ బౌండ్ విల్ బికమ్ మిడ్ ప్లస్. ఇది చేస్తున్నాం. ఇప్పుడు ఇది చేసినప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఈ రేంజ్ లో మిడ్ వాల్యూ ఏంటో కనుక్కుంటాం. లోయర్ ఈజ్ 7, అప్పర్ ఈజ్ 12. సో 7 + 12 ఈజ్ 19. 19/2 ఈజ్ 9. అంతే కదా, 9 పాయింట్ సంథింగ్ వస్తుంది, బట్ ఇంటీజర్ డివిజన్ చేస్తే 9 విల్ బి ది మిడ్ వాల్యూ. సో బేస్డ్ ఆన్ దిస్ ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ మిడ్ వాల్యూ 9 కాబట్టి 9th లొకేషన్ లో ఉన్న వాల్యూ మనకి కీ ఎలిమెంటా అని చెక్ చేస్తాం. అంటే ఫస్ట్ మనం 35ని చెక్ చేసాం, అది కాలేదు. తర్వాత ఇప్పుడు 63ని చెక్ చేస్తున్నాం, ఇది కూడా కాలేదు. మనకు కావాల్సిన ఎలిమెంట్ కాదు. 63 మనకు కావాల్సిన ఎలిమెంటా కాదు. నెక్స్ట్ కీ వాల్యూ బిగ్గర్ దాన్ ఈ 63నా, మిడ్ వాల్యూ 49 బిగ్గర్ దాన్ 63నా కాదు. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్ స్కిప్ చేసి లెఫ్ట్ సైడ్ పార్ట్ మాత్రం చెక్ చేయాలి. అప్ ఈక్వల్ టు మిడ్ -1. అప్ ఈక్వల్ టు మిడ్ -1. సో ఇఫ్ కీ గ్రేటర్ దాన్ మిడ్ అయితే ఇది, అదే కీ లెస్ దాన్ మిడ్ అయితే ఇది లెస్. అప్పుడు లో చేంజ్ చేయక్కర్లేదు, అప్ చేంజ్ చేయాలి. ఎంత, మిడ్ -1. అప్పుడు ఏమవుతుంది, దీని కాకుండా లెఫ్ట్ పార్ట్, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ మాత్రం మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇది లోయర్ బౌండ్ అవుతుంది, ఇది అప్పర్ బౌండ్. తీసుకుంటే ఇప్పుడు ఇది లోయర్ బౌండ్, ఇది అప్పర్ బౌండ్. మిడ్ ఏమవుతుంది, 7 + 8/2 అంటే 7.5, బట్ బికమ్ 7. సో ఇదే మిడ్ అవుతుంది. ఇదే లోయర్, ఇదే మిడ్ కూడా అవుతుంది. నౌ ఇప్పుడు మిడ్ వాల్యూ 49 = 49 కాదు కాబట్టి నెక్స్ట్ కీ ఎలిమెంట్ బిగ్గర్ దాన్ మిడ్ వాల్యూ. 49 బిగ్గర్ దాన్ 41. ఎస్ కాబట్టి లోయర్ ని చేంజ్ చేస్తాం. ఎందుకు చేస్తాం, మిడ్ +1. లోయర్ మిడ్ సేమ్ ఉన్నాయి. సో మిడ్ +1 అంటే 8 అవుతుంది, లోయర్ కూడా 8 అవుతుంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో అంటే 41 కూడా చెక్ చేసాం, అది కూడా మనకు కావాల్సిన ఎలిమెంట్ కాదు. కాబట్టి ఇప్పుడు దీంట్లో లోయర్ +1 అన్న అప్ అన్న ఒకటే, సింగిల్ ఎలిమెంట్ తోనే నెక్స్ట్ సెక్షన్కి వెళ్తాం. లాస్ట్ పాయింట్ ఇంకోసారి చెప్పరా సార్? ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే కదా, 41 వచ్చాము, 41 49 ఉంది, అక్కడ 41 ఉంది. మనకు కావాల్సిన ఎలిమెంట్ 49. ఈజ్ 49 = 41. అసలు 41 = 49 కాదు కాబట్టి ఏం చేయాలి, లెఫ్ట్ పార్ట్ సైడ్ కో రైట్ సైడ్ కో వెళ్ళాలి. ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో 49 ఈజ్ బిగ్గర్ దాన్ 41. 49 పెద్దది కాబట్టి రైట్ సైడ్ చెక్ చేస్తాం మనకు కావాల్సిన ఎలిమెంట్ కోసం. రైట్ సైడ్కి వెళ్ళాలి అంటే లోయర్ చేంజ్ అవ్వాలా, అప్పర్ చేంజ్ అవ్వాలా?
లోయర్ చేంజ్ అవ్వాలి. ఎంత అవ్వాలి? మిడ్ ప్లస్ 1 అవ్వాలి, అంతేనా? సో దెన్ వాట్ విల్ బి ది వాల్యూ ఆఫ్ లోయర్? మిడ్ ప్లస్ 1 అంటే ఎంత? 7 ప్లస్ 1 కదా. మిడ్ కూడా 7 కదా ఇక్కడ. అవును. లోయర్ 7 మిడ్ కూడా 7. ఇది ఉన్నది 2 ఎలిమెంట్స్ కదా. అవును. కాబట్టి మిడ్ ఈస్ 7, మిడ్ ప్లస్ 1 ఈస్ 8. అంటే లోయర్ ఇప్పుడు 8 అవుతుంది. అప్ ఎట్లాగో 8. అంటే 8 నుంచి 8 వరకు చెక్ చేయాలి అని, అంటే సింగిల్ ఎలిమెంట్ చెక్ చేయాలి. కాబట్టి ఆ సింగిల్ ఎలిమెంట్ మీద మనం ఇప్పుడు చెక్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఇదే లోయర్, అదే మిడ్, అదే అప్. సో ఇప్పుడు మనం మిడ్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది? అది కూడా 8 అవుతుంది. Is this mid value equal to our required value? Yes కాబట్టి ఎలిమెంట్ is ఇక్కడ మనం 49 దొరికింది కాబట్టి ఏం చెప్తాం? ఓకే, అప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇఫ్ మిడ్ ఈక్వల్ టు p దెన్ ఫౌండ్. 49 దొరికింది కాబట్టి we can say. అయితే ఇప్పుడు ఇందులో మొత్తం 13 ఎలిమెంట్స్ ఉన్న దాంట్లో ఫస్ట్ ఇక్కడ 6 ఎలిమెంట్స్ స్కిప్ చేసాం. తర్వాత ఈ 3 ఎలిమెంట్స్ స్కిప్ చేసాం. తర్వాత ఈ 2 ఎలిమెంట్స్ అయితే చెక్ చేసాం ఏదో ఒక. సో వాట్ వీ కెన్ సే 35 చూసాము, 63 చూసాము, 41 చూసాము. 4th స్టెప్ లో మనకి ఎలిమెంట్ దొరికింది. అవునా? అవును. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? కొన్ని ఎలిమెంట్స్ స్కిప్ చేసి మిగిలిన ఎలిమెంట్స్ ని చెక్ చేయడం ద్వారానే ఎలిమెంట్ ఉందని కానీ లేదని కానీ మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో సార్ ఒక చిన్న డౌట్ సార్. ఇది కొన్ని ట్రేసెస్ మెర్జ్ సార్ట్ ట్రేసెస్ ఉన్నాయి కదా సార్? ఇది అవునవును. అంటే మనకి డివిజన్ అనేది చేస్తూ ఉన్నాం కాబట్టి కానీ 2 parts గా చేసుకొని కానీ అక్కడ డివిజన్ చేసి స్టార్టింగ్ ఐజే అట్లా పెట్టుకొని కంపేర్ చేసుకొని చేస్తున్నాం కదా అక్కడ మెర్జ్ సార్ట్. వేరే ఇక్కడ వర్క్ చేస్తాం. ఇక్కడ 2 parts మీద వర్క్ చేయం. ఒక పార్ట్ స్కిప్ చేసేసుకుంటే వెళ్తాం. అక్కడ 2 parts ఇంపార్టెంట్, ఈక్వల్లీ ఇంపార్టెంట్ ప్లస్ ఐజే పెట్టుకొని అన్ని వాల్యూస్ మనం కంపేర్ చేసుకుంటాం. అవును. ఇక్కడ అదర్ పార్ట్ ని అసలు కంప్లీట్ గా ఇగ్నోర్ చేసేస్తాం. సో దాంట్లో ఒక స్టార్టింగ్ 0th లొకేషన్ బేస్ తీసుకొని ఐజే అనేది కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. అంతే కదా సార్ అది? సో వేరే ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్ గా యావరేజ్ చేసుకుంటా వెళ్తాం. ఓకే. అట్లాగే ఇప్పుడు ఈ ప్లేస్ దాకా వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎలిమెంట్ 49 కాకుండా 48 ఉంది అనుకోండి, అప్పుడు ఏం చెప్పొచ్చు? ఎలిమెంట్ లేదని చెప్పచ్చు. ఇక్కడ సపోజ్ ఇక్కడ 48 ఉంది అనుకుంది, ఎస్యూమ్ చేసుకుంది. 48 అనుకుంటే అప్పుడు ఏం చేస్తాం? ఈ వాల్యూ ఫెయిల్ అవుతుంది, మిడ్ వాల్యూ మ్యాచ్ కాలేదు. తర్వాత మన కీ వాల్యూ బిగ్గర్ దాన్ మిడ్ వాల్యూ, అంటే 49 బిగ్గర్ దాన్ 48. ఎస్ కాబట్టి ఏమవుతుంది? కీ అప్పుడు లోయర్ ని మళ్ళీ ఇంక్రీజ్ చేస్తాం, మిడ్ ప్లస్ 1 చేస్తాం. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? ఇంకొకసారి చెప్పండి సార్ అది. ఇక్కడ ఒకవేళ మనకి ఇదే సెటప్ ఉంది సపోజ్, ఇలాగే ఉంది, బట్ వీఆర్ లుకింగ్ ఫర్ 49, కానీ ఈ ప్లేస్ లో 49 కాకుండా 48 ఉంది అంటే. ఓకే. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఇంతకుముందే దొరికింది
ఈ ప్లేస్ లో 48 ఉంది అనుకోండి, దొరకదుగా, లేదుగా. బట్ ట్రావెల్ చేసే వే అయితే ఇదే 35, అందుకే అదే ఆర్డర్ ఉంది కాబట్టి. సో ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఏ ఆఫ్ మిడ్ వాల్యూ కీనా కాదు కాబట్టి ఏం చేస్తాం, కీ బిగ్గర్ దాన్ ఏ ఆఫ్ మిడ్ చూస్తాం. కీ అంటే ఎంత, 49 బిగ్గర్ దాన్ 48 అంటే ఎస్ కాబట్టి ఏం చేయాలి అంటే, మనకు కావాల్సిన ఎలిమెంట్ ఇక్కడ మిడ్ వాల్యూ కంటే పెద్దది అయితే మనం రైట్ సైడ్ వెతకాలి కదా. రైట్ సైడ్ వెతకాలి అంటే లోయర్ ఇంక్రీజ్ చేయాలా, అప్పర్ డిక్రీజ్ చేయాలా? లోయర్ ఇంక్రీజ్ చేయాలి. అప్పుడు లోయర్ ఎంత అవుతుంది ఇన్ దట్ కేస్? మిడ్ ప్లస్ 9, మిడ్ వాల్యూ ఎంత 8 ప్లస్ 1 9. అప్పుడు ఏమవుతుంది, లోయర్ విల్ బికమ్ 9, బట్ అప్పుడు అలాగే ఉంటుంది ఎంత 8. లోయర్ 9 అయింది, అప్పర్ 8 అయింది. అంటే మీనింగ్ ఏంటి, ఎలిమెంట్స్ అయిపోయాయి. ఇప్పుడు కూడా లోయర్ షుడ్ బి లెస్సర్ ఆర్ ఈక్వల్ టు అప్పర్. అప్పుడే మనకి ఎలిమెంట్ ఉన్నట్లు, ఇంకా సెర్చ్ చేయడానికి ఎలిమెంట్స్ ఉన్నట్లు. ఎప్పుడైతే లోయర్ అప్పర్ ని క్రాస్ చేసిందో మనం అన్ని ఎలిమెంట్స్ ని చెక్ చేసేసినట్లు. ఈ కండిషన్ బేస్ చేసుకుని మనం ఇప్పుడు కోడ్ రాస్తాం. లోయర్ కనుక అప్పర్ కంటే చిన్నగా ఉన్నంతసేపే లేదా ఈక్వల్ గా ఉన్నంతసేపే ఈ సెర్చింగ్ అనేది చేస్తాం. ఎప్పుడైతే ఇది క్రాస్ అయిందో వి కెన్ సే ఎలిమెంట్ నాట్ దేర్, నాట్ ఫౌండ్ అని చెప్పవచ్చు. ఐ థింక్ ఇది ఇంపార్టెంట్ కండిషన్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాట్ ఫౌండ్ అని చెప్పాలంటే ఈ కండిషన్ మ్యాచ్ అవ్వాలి. ఇది కూడా ఉంచండి సార్. ఇది ఏమైనా కమెంట్ ఇక్కడ ఏమైనా రాస్తాం సార్, అది లోయర్ షుడ్ నాట్. అటు సైడ్ మిడ్ అప్పు కూడా క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్? అప్పు వచ్చినా కూడా మనం ఏంటంటే అప్ ఈస్ స్మాలర్ దాన్ లో అయింది అనుకోండి, ఇంకా మనకి కావాల్సిన ఎలిమెంట్ 47 అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, లోయర్ 8 ఉంటుంది, అప్పు 7 అవుతుంది. సేమ్ అదర్ కేసు లాగా. అప్పుడు కూడా లోయర్ ఈస్ బిగ్గర్ దాన్ అప్పేగా. అవును. కాబట్టి సేమ్ కండిషన్ వి కెన్ యూస్. సో వెన్ లో క్రాసెస్ అప్ ఆర్ అప్ క్రాసెస్ లో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది జరిగినా కూడా we can judge that the element does not exist. దీన్ని బేస్ చేసుకొని నాట్ ఫౌండ్ కండిషన్ మనం రాసేస్తాం. సో దీని ప్రోగ్రామ్ ఎట్లా రాయొచ్చు ఒకసారి చూద్దాం. ఓకే, ఫైండ్ అయితే ఏంటి, ఫైండ్ కాకపోతే ఏంటి, 2 షీట్స్. ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్ గురించి వచ్చాయి. అది లీనియర్ ఫెచ్ ప్రోగ్రామ్ సెపరేట్ గా సేవ్ చేసాం కదా సార్? సెపరేట్ గా. ఇది బైనరీ, ఇది లీనియర్. ఓకే. సో ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనకి ఇక్కడ ఐ ఓకే, అడిషనల్ గా మనం తీసుకునేది ఏంటి, లోయర్ బౌండ్, అప్పర్ బౌండ్, మిడ్ అనే వేరియబుల్స్ తీసుకుంటాం. స్టార్ట్ ఫ్రమ్ వేర్, లోయర్ షుడ్ బి, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రోగ్రామ్ రాసినా, లోయర్ షుడ్ బి 0,
0. upper should be 10 minus 1. Then అంతే. while lower less than or equal to upper అన్నది మనం ఇది కంటిన్యూ చేయాలి. ఇది మనం ఇప్పుడు డిస్కస్ చేసింది ఇదే కదా, నాట్ ఫౌండ్ కండిషన్. Mid should be lower plus up. ఈ వైల్ లో ఇంకో కండిషన్ కూడా ఉండాలి కదా సార్, అప్పర్ షుడ్ బి గ్రేటర్ దాన్ లో. దాని మీనింగ్ ఇదే కదా. ఓకే 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 అంతే. లో గ్రేటర్ దాన్ ఐ థింక్. ఓకే ఓకే ఓకే. సో మిడ్ క్యాలిక్యులేట్ చేసి ఇఫ్ మిడ్ వాల్యూ ఈజ్ మ్యాచింగ్ అంటే మిడ్ ఈక్వల్ టు ది కీ ఎలిమెంట్, దెన్ ఎలిమెంట్ దొరికినట్లే కూడా బయటకు వచ్చేస్తాం. ఏ ఆఫ్ మిడ్ ఈస్ కీ, దెన్ డైరెక్ట్లీ కమ్ అవుట్. మిగిలిన ఏం చెక్ చేయక్కర్లేదు. అలా కాకపోతే ఈజ్ బిగ్గర్ దాన్ ఏ ఆఫ్ మిడ్, ఇక మనం ఇందాక రాసిన కండిషన్ ఏ ఆఫ్ కీ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ మిడ్ అయితే అప్పుడు ఏం చేయాలి అంటే మనకు కావాల్సిన ఎలిమెంట్ మిడ్ లొకేషన్ కంటే పెద్దదైతే అప్పుడు లోని చేంజ్ చేయాలి. లో షుడ్ బి మిడ్ ప్లస్, అదర్వైజ్ అప్ షుడ్ బి మిడ్ మైనస్. మిడ్ మైనస్ పార్టీ చేస్తాం అంటే లోయర్ కానీ అప్ కానీ చేంజ్ చేసి అగైన్ గో ఫర్ ఫైండింగ్ మిడ్ వాల్యూ. ఆ రిమైనింగ్ పార్ట్ లో అంటే కొత్తగా వచ్చిన లోయర్ ఆర్ అప్పర్ బౌండ్స్ ఇన్వెస్ట్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళి మిడ్ వాల్యూ కనుక్కుంటూ దొరికితే బయటకు వచ్చేస్తాం. దొరకకపోతే మళ్ళీ మిడ్ కానీ మిడ్ మీద బేస్ చేసుకొని లోయర్ అప్ చేంజ్ చేసుకొని రిపీట్ చేసుకుంటూ వెళ్తాం. ఇది ఎంతవరకు జరుగుతుంది? ఇప్పుడు ఈ లూప్ నుంచి కూడా బయటికి రావడానికి 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి? ఎలిమెంట్ దొరికితే బయటకు వస్తాం, ఎలిమెంట్ మిడ్ దగ్గర దొరికితే బయటకు వస్తాం, బయటకు వచ్చి ఆ మిడ్ వాల్యూ ప్రింట్ చేసేస్తాం. లేదు లోయర్ గనక అప్పర్ ని క్రాస్ చేసింది అనుకోండి, అప్పుడు ఎలిమెంట్స్ ఏమి లేవు అంటే దొరకలేదు అని చెప్పి బయటకు వచ్చేస్తాం. అన్ని ఎలిమెంట్స్ చెక్ చేసినట్లే, ఈ కండిషన్ ఫెయిల్ అయింది. కాబట్టి లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇఫ్ లోయర్ ఈస్ బిగ్గర్ దాన్ అప్ దెన్ యూ కెన్ సే not. Else మిడ్ వాల్యూ ఎక్కడ ఉందో అక్కడ దొరికినట్టు. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్. Suppose I have 10 elements. And ఇక్కడ రూల్ ఏంటంటే ఇది బైనరీ సెర్చ్ కాబట్టి ఖచ్చితంగా ఎలిమెంట్స్ ఆర్డర్ లో ఉండాలి. ఎంటర్ 10 ఎలిమెంట్స్ ఉంటుంది. సపోజ్ లైక్ ఏ ఎలిమెంట్ కోసం సెర్చ్ చేయాలి. సో ఏ ఎలిమెంట్ కోసం సెర్చ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 71 ఉంది. 71 ఫౌండ్ అట్ లొకేషన్ 6. లేదా ఇది నార్మల్ గా 7th ఎలిమెంట్, ఇండెక్స్ పరంగా 6th ఎలిమెంట్. అంటే అవుట్పుట్ చూసే వాళ్ళకి బైనరీ సెర్చ్ ద్వారా చేశారా లీనియర్ సెర్చ్ ద్వారా చేశారా అనేది తెలియదు, రిజల్ట్ కనిపిస్తుంది అంతే. బట్ వాట్ ఇంటర్నల్లీ ఈస్ డన్ ఈస్ డిఫరెంట్. ఓకేనా సార్? అది ఒక్కసారి ఆ వైల్ లో లెస్ దాన్ అప్ ఒక్కసారి చెప్పరా సార్? యాక్చువల్గా ఇప్పుడు ఇది డ్రై రన్ చేద్దాం. లైక్ ఒక లిస్ట్ తీసుకొని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాం, మీకు ఇంకా ఈజీగా. ఎన్ని ఎలిమెంట్స్ తో చేయాలి? ఒక చిన్న అరే ఏదైనా 5 ఎలిమెంట్స్ అరే కానీ. అంటే ఇక్కడ బైనరీ సెర్చ్ కొంచెం పెద్ద అయితేనే బెటర్ ఉంటుంది. ఓకే 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 సార్. అయితే మీకు లో బౌండ్ అప్పర్ బౌండ్ చేంజ్ అవుతుంది అంటే క్లీన్ గా ఉంటుంది. ఓకే
కెన్ వి గో దిస్ మెనీ ఎలిమెంట్స్? Mm, mm. మీరే ఎలిమెంట్స్ 25, Hmm. 36, 42, 49, 52, 65, 71, 82, 93, 98, 100, 105. ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి లోయర్ ఈజ్ 0, అప్పర్ ఈజ్ n-1. కాబట్టి ఇక్కడ లో వస్తుంది, ఇక్కడ అప్ వస్తుంది. అట్లాగే కీ ఎలిమెంట్ ఏం తీసుకుంది? Key 49. ఇది 49 కమింగ్ హియర్. మిడ్ వాల్యూ వచ్చి లోపల వైర్ నుంచి లోపలికి వస్తున్నాం. మిడ్ ఈస్ లోయర్ ప్లస్ అప్పర్ పాయింట్, దట్ ఈస్ నథింగ్ బట్ 11/2 to 5. Mid is at 5th location. Fifth location. This is mid. ఓకే, ఫస్ట్ ఈ మిడ్ కంటే ముందు ఈ కండిషన్ చెక్ చేస్తాం. లోయర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అప్. లోయర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అప్ ఉంది కాబట్టి లోపలికి వచ్చి మిడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ మిడ్ వచ్చింది. ఇఫ్ ఏ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు కీ, ఏ ఆఫ్ మిడ్ లో ఉన్నది కీనా? 65 ఈక్వల్ టు 49. కాదు 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 కాబట్టి ఈ పార్ట్స్ అయిపోయింది, దానికి సంబంధం లేదు. ఈ ప్లేస్కి వచ్చి ఇఫ్ కీ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ మిడ్, 49 గ్రేటర్ దాన్ 65. కాదు 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 కాబట్టి ఎల్స్ పార్ట్కి వెళ్ళి అప్ ఈక్వల్ టు మిడ్ -1 అవుతుంది. అప్ ఈక్వల్ టు మిడ్ -1 అంటే ఇప్పుడు ఈ అప్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది, అంతేనా? సో అప్ ఇక్కడికి వచ్చింది, అప్ ఇక్కడికి వచ్చిందంటే ఈ పార్ట్ అంతా మనం స్కిప్ చేసేసినట్టు, అవునా? దానితో సంబంధం లేదు. రిమైనింగ్ ఇక్కడ నుంచి పైకి వెళ్తాం. పైకి వెళ్ళి లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అప్, లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అప్ ఉందా అంటే 0 లెస్ దాన్ 4 అయినా అంటే అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ అన్న చెక్ చేయడానికి ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం అంటే. ఓకే కాబట్టి లోపలికి వచ్చి మిడ్ ఈక్వల్ టు చెప్పండి ప్రశ్న మీరు. 2 మిడ్ ఈక్వల్ టు 2. సో దిస్ ఈస్ మిడ్. ఇది మిడ్ వచ్చింది. తర్వాత ఏ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు కీనా 42 ఈక్వల్ టు 49. కాదు 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 కాబట్టి ఈ కింద కండిషన్కి వస్తాం. ఇఫ్ కీ గ్రేటర్ దాన్ మిడ్, 49 గ్రేటర్ దాన్ మిడ్ ఎలిమెంట్, ఎస్ కదా? కాబట్టి ఏమవుతుంది? లోయర్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అవుతుంది. లోయర్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అంటే మిడ్ ఇప్పుడు 2 ఉంది, లోయర్ బికమ్ 3. దిస్ బికమ్ లోయర్. ఎప్పుడైతే ఇది లోయర్ 3 అని, లోయర్ బికమ్ 3, అప్పర్ బికమ్ 4 అయిందో ఈ పార్ట్ అంతా 0 1 2 ఇగ్నోర్ అయింది. ఈ కండిషన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తాం. లోయర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అప్, 3 లెస్ దాన్ 4. ఓకే, లోపలికి వచ్చి మిడ్ ఈక్వల్ టు లోయర్ ప్లస్ అప్ బై 2 అంటే మిడ్ బికమ్ 3 ప్లస్ 4/2 is 3. అదే ఇప్పుడు మిడ్ అయింది, అవునా? మిడ్ అయింది. ఇంతవరకు క్లియర్ కదా? ఇఫ్ ఏ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు కీ, ఏ ఆఫ్ మిడ్ లో ఉన్నది కీనా? ఎస్ కదా? ఎస్ కాబట్టి వెంటనే ఇక్కడ నుంచి బ్రేక్ చేసి ఎలిమెంట్ దొరికింది కదా, దొరికింది కాబట్టి వెంటనే బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తాం. ఇఫ్ లోయర్ గ్రేటర్ దాన్ అప్ప, లోయర్ గ్రేటర్ దాన్ అప్ అయిందా? ఏమన్నా అవ్వలేదుగా. లోయర్ లెస్ దాన్ అప్ ఉంది, 3 లెస్ దాన్ 4. ఒకవేళ లోయర్ అప్పర్ గ్రేటర్ దాన్ అప్ కనుక అయి ఉంటే
ఎలిమెంట్ దొరకలేదండి, దొరకకపోతేనే ఈ కండిషన్ ట్రూ అవుతుంది, ఇఫ్ కండిషన్. కాబట్టి ఈ కండిషన్ ఎట్లా ఫెయిల్ కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చి ఫౌండ్ ఎట్ 3 అని ప్రింట్ చేసేసి. సార్ ఇప్పుడు 50 ఉంటే సార్ అక్కడ 49 లొకేషన్, ఒకవేళ 50 ఉంటే ఫస్ట్ నుంచి చూద్దామా, ఇక్కడ నుంచే చేద్దాం. ఇక్కడి నుంచి చేయాలి. ఒకవేళ మనకు కావాల్సిన కీ వాల్యూ 49 బట్ ఇక్కడ ఉన్న వాల్యూ 50 ఇలా ఉంటే అప్పుడు ఏమవుతుంది, మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ సబ్ బై 2 మిడ్ వాల్యూ 3 అవుతుంది, అది కామన్. ఇఫ్ ఏ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు కీనా అంటే ఇది కాదు, ఇది ఫెయిల్ అవుతుంది. 50 ఈక్వల్ టు 49 అంటే ఫాల్స్. కాబట్టి బ్రేక్ అవ్వకుండా ఇక్కడికి వచ్చేస్తాం. ఇఫ్ కీ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ మిడ్ దగ్గరికి వచ్చేస్తాం. ఇఫ్ కీ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ మిడ్ 49 గ్రేటర్ దాన్ 50 అని చెక్ చేస్తాం. కాదు కదా, కాదు కాబట్టి ఎల్స్ పార్ట్కి వెళ్తాం. ఎల్స్ పార్ట్కి వెళ్ళి ఏం చేస్తాం, అప్ ఈక్వల్ టు మిడ్ మైనస్ 1 చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, అప్ ఎంత అవుతుంది, మిడ్ మైనస్ 1 అవుతుంది. అంటే మిడ్ 3, అప్ ఏమవుతుంది 2 అవుతుంది. ఇది అప్ అయ్యి ఇది ఇగ్నోర్ అయిపోతుంది. ఓకే, అప్పుడు ఈ వైల్ లూప్ ఫెయిల్ అయితే. ఓకే, ఇప్పుడు ఏమైంది, అప్ అనేది లో కంటే డౌన్కి వచ్చేసింది. అంటే రెండు క్రాస్ అయినాయి, అప్పు లో క్రాస్ అయిపోయినాయి. పైకి వెళ్ళి లోయర్ గ్రేడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అప్ అంటే ఫాల్స్, కండిషన్ మ్యాచ్ కాదు. మెయిన్ ఈ కండిషన్ కోసమే సార్ నా అండర్స్టాండింగ్. ఇప్పుడు అర్థమైంది. ఓకే, సో ఇది కూడా సేవ్ చేయండి సార్. ఈ కండిషన్ అక్కడ ఒక కమెంట్ రాశారు సార్, వైల్ లూప్ విల్ ఫెయిల్, ఇక్కడ ఏదన్నా ఈ షీట్ లో. షీట్ నేమ్ అదే రాస్తుంది, వైల్ లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫెయిల్స్. ఓకే సార్. ఇది ఓకే. అయితే దీంట్లో మనం ఇంతకుముందు అనుకున్నాం ఎట్లా, ఈ ఆర్డర్ నోటేషన్స్, ఆర్డర్ బిగ్ ఓ నోటేషన్స్ ఇట్లా ఉంటాయి, ఏది ఎఫిషియంట్ ఏది నాట్ ఎఫిషియంట్, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎట్లా ఈ సెర్చింగ్ సార్టింగ్స్ లో, అంటే లైక్ సార్టింగ్స్ లో బబుల్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, ఇన్సెర్షన్ సార్ట్, వాటిలో ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, మెట్ సార్ట్, క్విక్ సార్ట్ లో ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, ఏ సిచ్యుయేషన్ లో ఏది బెటర్, అది మనకు తెలియాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు లీనియర్ సెర్చ్ చేసాం, బైనరీ సెర్చ్ చేసాం, ఏది బెటర్, తక్కువ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఏది బెటర్, ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఏది బెటర్, ఆర్డర్ లో ఉన్నప్పుడు ఏది, ఆర్డర్ లో ఉన్నప్పుడు అంటే బైనరీ సెర్చ్ బెటర్, ఆర్డర్ లో లేకపోతే లీనియర్ సెర్చ్ బెటర్, అది క్లియర్. ఇక్కడ తక్కువ నెంబర్, వెరీ లెస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఆర్డర్ లో ఉన్నా కూడా లీనియర్ సెర్చ్ బెటర్, కొంచెం ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు బైనరీ సెర్చ్ కి వెళ్ళాలి. సో ఆ సిచ్యుయేషన్ ఏంటి ఎట్లా అనేది మనం కంపేర్ చేసుకుంటూ తర్వాత డిస్కస్ చేద్దాం. అవన్నీ కూడా పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని చూద్దాం. అట్లాగే ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు లైక్ ఈ లీనియర్ సెర్చ్ కావచ్చు, బైనరీ సెర్చ్ కావచ్చు, ఇప్పుడు మనం రాసిన రెండు ప్రోగ్రామ్స్ కూడా ఎలా ఉన్నాయి, మెయిన్ లోపలే మనకు కావాల్సిన లాజిక్ రాసేసాం. అయితే జనరల్ గా రికమెండెడ్ థింగ్ ఏంటంటే ఇన్పుట్ సపరేట్ చేయండి, యాక్చువల్ సెర్చింగ్ లాజిక్ సపరేట్ చేయండి, అవుట్పుట్ మళ్ళీ మెయిన్ లో కావాలంటే రాసుకోవచ్చు, అది ఎక్కడైనా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ లీనియర్ సెర్చ్ ప్రోగ్రామే ఉంది, దీన్ని నేను ఫంక్షన్, సపరేట్ ఫంక్షన్ తీసుకొని చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న కోడ్ ని నేను ఇక్కడికి కాపీ చేశాను. ఓకేనా, సేమ్ ఈ రెండు కోడ్ సేమే, రెండు లీనియర్ సెర్చ్. కాకపోతే ఈ కోడ్ మెయిన్ లోనే రాయకుండా, ఈ యాక్చువల్ సెర్చింగ్ కోడ్ ఏదైతే ఉందో ఇది మెయిన్ లోనే రాయకుండా వేరే ఎక్కడో ఒక ఫంక్షన్ రాసుకుంటాం. ఏనేరేలో
నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంది ఈ కీని చెక్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఈ రిమైనింగ్ అంతా ఓకే. యాక్చువల్ ఈ పార్ట్ కూడా మనం ఇది కూడా ఒక సపరేట్ ఫంక్షన్ తీసుకుని చేసేయచ్చు ఇన్పుట్ తీసుకోవడానికి. మన కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఇది కాదు, ఓన్లీ సెర్చింగ్ అనేది మన కాన్సన్ట్రేషన్ కాబట్టి మనకి అంటే ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుందాం, ఈ ఎలిమెంట్ తీసుకుందాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎలిమెంట్ కోసం సెర్చ్ చేయడం కోసం ఒక సపరేట్ ఫంక్షన్ రాస్తున్నాం అంతే, అర్థం అవుతుంది. ఆ ఫంక్షన్ ఎట్లా కాల్ చేస్తాం? ఆ ఫంక్షన్ ఏం చేయాలి? ఏనే అరేలో ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అందులో కీ ఈ ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేయాలి. ఇదిగా మన రిక్వైర్మెంట్. సో ఫర్ దట్ మనం ఏం చేస్తాం, ఏనే అరేలో ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కీ కోసం చెక్ చేయాలి. ఓకేనా? అయితే ఒకవేళ 4th లొకేషన్ లో ఉందనుకోండి, ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేయాలి? 4 అనే వాల్యూ రిటర్న్ చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దట్ పొజిషన్ ఈక్వల్ టు దిస్. ఇప్పుడు వచ్చిన పొజిషన్ కనుక 4 అయితే 4th లొకేషన్ లో ఉందని చెప్పేస్తాం. దానికోసం ఇక్కడ అడిషనల్ ఒక వేరియబుల్ కావాలి, పొజిషన్ తీసుకొని చేస్తాం. సో ఇప్పుడు ఇది చెక్ చేస్తుంది, ఇంటిజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, ఇదంతా ఓకే ఫైన్. ఇప్పుడు ఈ ఎలిమెంట్ దొరికింది, ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఫంక్షన్ ఏం చేయాలి? ఎలిమెంట్ 4th లొకేషన్ దొరికితే 4 రిటర్న్ చేయాలి, ఎలిమెంట్ 29th లొకేషన్ లో దొరికితే 29 రిటర్న్ చేయాలి. ఒకవేళ ఎలిమెంట్ దొరకకపోతే ఏం రిటర్న్ చేయాలి? 0. అప్పుడు 0th లొకేషన్ ఉన్నట్టేగా. -1. పర్ఫెక్ట్. కాబట్టి జనరల్ గా ఈ సెర్చింగ్ ఫంక్షన్స్ అన్ని ఏం చేస్తాయంటే ఎలిమెంట్ ఉంటే ఉన్న లొకేషన్ పంపిస్తాయి, లేకపోతే -1 పంపిస్తుంది. ఎందుకంటే -1 అనే లొకేషన్ ఉండదు, 0 అనే లొకేషన్ ఉంటుంది కాబట్టి. కాబట్టి అక్కడి నుంచి రిటర్న్ అయిన పొజిషన్ కనుక -1 అయితే, పొజిషన్ ఈక్వల్ టు -1 అయితే ఎలిమెంట్ నాట్ ఫౌండ్, అదర్వైజ్ ఫౌండ్ ఎట్ దట్ పొజిషన్. ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ మనం చేస్తున్న వర్క్ ఇది. ఇక్కడ రిటర్న్ చేయలేదు. ఇక్కడ చేంజెస్ చేసుకోవాలి. ఏంటి? ఎలిమెంట్ ఎక్కడైనా దొరికితే, ఎక్కడ దొరికితే అక్కడ వెంటనే ith లొకేషన్ i వాల్యూ రిటర్న్ చేసేస్తాం. రిటర్న్ i అంటే అయిపోతుంది. ఒకవేళ లూప్ మొత్తం అయిపోయింది, ఈ లూప్ మొత్తం అయిపోయింది, అన్ని ఎలిమెంట్ చెక్ చేయడం అయిపోయింది, ఎక్కడ ఎలిమెంట్ దొరకలేదు, అప్పుడు లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రిటర్న్ -1 ఈ చేంజెస్ చేసుకుంటే చాలు. అప్పుడు ఈ ప్రోగ్రాము అంటే ఇక్కడ రాసిన ఈ ప్రోగ్రాము రెండు సేమే. కాకపోతే యాక్చువల్గా ఏది ఎఫిషియెంట్ అంటే ఫస్ట్ రాసింది ఎఫిషియెంట్, ఎందుకంటే మళ్ళీ ఒక సపరేట్ ఫంక్షన్ కాల్ చేసుకోవడం, ఎక్స్ట్రా వేరియబుల్స్ ఇవన్నీ ఉండవు. కానీ రిటర్న్ స్టేట్మెంట్స్ అయ్యి ఉండవు. తర్వాత మనం సెర్చింగ్ అనేది ఇప్పుడు ఇన్పుట్ మనం ఒకసారే చేస్తాం, సెర్చింగ్ 1000 టైమ్స్ చేయొచ్చు తర్వాత. అంటే ప్రోగ్రామ్ పెద్దగా ఉన్నప్పుడు చాలా చోట్ల మనకి సెర్చింగ్ అవసరం అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ సెర్చింగ్ ఆపరేషన్ సపరేట్ చేసి పెట్టుకొని దానికి అకార్డింగ్ గా -1 బేస్ చేసుకొని మనం డెసిషన్ అనేది రాసుకుంటాం. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకేనా? సేమ్ థింగ్ లెట్ us do for binary search also. ఓకే, దీన్ని జస్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏదైనా వేరియబుల్ మిస్ అయ్యింది. ఇంట్ 5 minutes. founded 4. Element దొరకకపోతే ఆ కండిషన్ లో that is not.
ఇది ఓకే కదా? ఓకే. సేమ్ లాజిక్ మనం బైనరీ సెర్చ్ కూడా సపరేట్ ఫంక్షన్ చేసి అది మీరు ట్రై చేస్తారా లేదంటే నేను చేస్తాను సార్. చేయండి. ఎందుకంటే సిమిలర్ గానే ఉంటది కాబట్టి. ఈ లాజిక్ జస్ట్ దీన్ని తీసుకొని అక్కడి నుంచి రిటర్న్ వాల్యూ -1 అయితే నాట్ ఫౌండ్ అని చెప్పండి, అదర్వైజ్ ఫౌండ్ ఎట్ సో అండ్ సో లొకేషన్ అని చెప్పండి. ఈ లాజిక్ ని సపరేట్ చేసేయండి. ఓకే. ఓకే. ఇంకేమన్నా క్వశ్చన్స్? దీంట్లో ఏం